హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియచేయచ్చు. గడిచినటువంటి దినములన్నీ కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి తన హస్తంలో భద్రపరిచి ఈ రీతిగా మరొకసారి మీతో కలిసి మరి దేవుని యొక్క వాక్యమును పంచుకొనుటకు దేవుడిచ్చినటువంటి భాగ్యమును బట్టి వందనాలు చెల్లిస్తూ, మరి నేటి దినమున క్రైస్తవుని యొక్క అభివృద్ధి ఆత్మీయమైన అభివృద్ధిగా తనను తాను నిర్మించుకోవాలి. ఎందుకంటే ఈ లోకము అశాశ్వతమని, ఈ లోకములో ఉన్నదంతయు మరి పాపము లేక ఆశ అని మనకు తెలుసు. వాటిని మనము పరిత్యజించి దేవుని వైపు చూస్తూ దేవుడిచ్చేటువంటి ఒక చక్కని మరి జీవితాన్ని మనము కలిగి ఉండాలని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ ఉన్నాం. కనుక ఈ లోకములో మనము అభివృద్ధి చెందాలి అంటే దేవుడిచ్చు సర్వాంగ కవచమును మనము ధరించుకోవాలి. దేవుడిచ్చు సర్వాంగ కవచము మనకు ఆత్మీయ అభివృద్ధిని, ఆత్మీయ జీవిత విలువలను ఇవ్వడమే కాకుండా ఈ లోకములో కలుగుచున్నటువంటి అగ్ని బాణముల వంటి శ్రమలను, అగ్ని బాణముల వంటి శోధనలను జయించుటకు దేవుని యొక్క సర్వాంగ కవచము మనకెంతో ఉపయోగపడుతుందని మీకు తెలియపరుస్తూ, సర్వాంగ కవచం ఇది కనబడదు, ఇది చూపించలేము, ఇది తెలియపరచలేము, కానీ అనుభవిస్తాం. దేవుడిచ్చు సర్వాంగ కవచము ద్వారా మన యొక్క జీవిత అభివృద్ధిని, మన యొక్క ఆత్మీయ అభివృద్ధిని, మన పరిస్థితుల్లో ఒక శ్రేష్టమైనటువంటి మార్పును మనము గమనించగలమని దేవుని సేవకునిగా మీకు తెలియపరుస్తూ ఉన్నాం. కనుక దేవుడిచ్చు సర్వాంగ కవచములో 5వది రక్షణ అను శిరస్త్రాణము. రక్షణ అను శిరస్త్రాణము, ద హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్. ద హెల్మెట్ అనగా శిరస్త్రాణం. ఈ శిరను అనగా తలను, ముఖమును మనము కాపాడుకొనుటకు, మన ఆలోచనలను, మన తలంపులను భద్రపరుచుకొనుటకు మనకు కావలసినటువంటి రక్షణ శిరస్త్రాణమును, హెల్మెట్ను మనము కలిగి ఉండాలి. ఈ హెల్మెట్ మనకు రక్షణను సూచిస్తూ ఉంది. రక్షణ అను శిరస్త్రాణము. ఎందుకంటే దేవుడు మన తలంపులను ఎరిగి ఉన్నాడు, మన ఆలోచనలను గ్రహించుచూ ఉన్నాడు. ఎందుకంటే బుర్రలో బుద్ధి, బుర్రలో తలంపు వస్తేనే దేహమంతా కదిలేది. దేహంలో తలంపు వస్తానికి అవకాశం లేదు. దేహము కదిలించబడాలి అంటే బుర్ర పని చెయ్యాలి. అందుకే లోకంలో ఒక సామెత ఉంది, బుర్రకో బుద్ధి జిహ్వాకో రుచి అని. అంటే ఈ బుర్రను కాపాడాలి అంటే రక్షణ అవసరం. రక్షణ. అందుకని నేటి దినములలో మనుష్యుల యొక్క అభివృద్ధిలో వారి యొక్క మైండ్ సెటప్, మనస్సు లేకపోతే ఈ యొక్క ఆలోచనలు ఎంతో బలముగా పనిచేస్తూ ఉంటాయి. ఈ రక్షణ అను శిరస్త్రాణమును మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మనకు దేవుని తలంపులు, దేవుని ఆలోచనలన్నీ కలిగి ఉంటాయి. దావీదు భక్తుడు తన యొక్క కీర్తనలు అంటున్నటువంటి ఒక మాటను, మరి నా ప్రవర్తనంతటిపై నీ అధికారమును ఒప్పుకొనుచున్నాను అంటాడు. అంటే మన ప్రవర్తన అనగా మన ఆలోచనలు, మన తలంపులన్నీ కూడా
దేవుని యొక్క అధికారములో ఉండాలి. దేవుని యొక్క అధికారములు ఎప్పుడైతే ఆ తలంపులు ఉంటాయో అప్పుడే మనము ఆత్మీయమైన పోరాటములో పోరాడుటకు శక్తిమంతులమవుతాం. ఎందుకంటే తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులయుండుడి. ఈ బలం బుద్ధి బలమై ఉండాలి. దేహ బలము కన్నా బుద్ధి బలం మిన్న అని మనం అనేక సార్లు వింటూ ఉంటాం. కనుక దేహ బలము వ్యర్థం, దేహ బలము ప్రయోజనము లేదు. ఈ బుద్ధి బలం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అందుకనే నీ తలను, నీ ఆలోచనలను, నీ తలంపులను కాపాడాలి అంటే రక్షణ అను శిరస్త్రాణమును నీవు కలిగి ఉండాలి. మీ ఆలోచనల్లో మార్పు రాకూడదు, మీ తలంపుల్లో మార్పు రాకూడదు. ఎప్పుడైతే మనము ఒక శ్రేష్టమైన జీవిత విధానమును కలిగి ఉంటామో అప్పుడే మనకు కావలసినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి జీవితాన్ని, ఒక శ్రేష్టమైనటువంటి పరిస్థితులను మనము కలిగి ఉంటామని దేవుని సేవకునిగా మీకు తెలియపరుస్తూ ఉన్నాం. నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినుచున్న మీ జీవితంలో రక్షణను నిర్లక్ష్యము చేయబాకండి. రక్షణను ఏమాత్రము కూడా మీరు అశ్రద్ధ చేయబాకండి. ఎందుకంటే హెల్మెట్ లేకుండా నువ్వు డ్రైవ్ చేస్తే, హెల్మెట్ లేకోకుండా బైక్ మీద నువ్వు పోతే ప్రమాదం జరిగినప్పుడు ఎంత నువ్వు కోల్పోతావో అంతకన్నా ఎక్కువగా ఈ విశ్వాస జీవిత యాత్రలో మనము కోల్పోతాం. అందుకని రక్షణ అను శిరస్త్రాణమును మనము కలిగి ఉండాలి. పరిశుద్ధ గ్రంథములో నుంచి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము మరి ఈ యొక్క మాటను మనం చూచినట్లయితే రక్షణ అను శిరస్త్రాణమును, రక్షణ అను శిరస్త్రాణమును మీరు కలిగి ఉండాలి. దయతో గమనించండి. మరి 17వ వచనం, 6:17 వచనములో రక్షణ అను శిరస్త్రాణమును మనము కలిగి ఉండుట ఎంతో మంచిది. ఈ రక్షణ అనేటువంటిది దేవుడిచ్చేటువంటి ఒక గొప్ప ఆత్మీయ అభివృద్ధికి మొట్టమొదటిది. ఈ తల ఎంత ప్రాముఖ్యమో రక్షణ అంత ప్రాముఖ్యం. రక్షణ లేకుండా నీ అభివృద్ధిని మీరు చూడలేరు. రక్షణ లేకుండా మీరు దేవునితో సహవాసము చేయలేరు. రక్షణ లేకుండా ఆ పరలోక రాజ్యము చేరుట అనేది చాలా కష్టం. దయతో గమనించండి. ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఒక శ్రేష్టమైన పరిస్థితులను మీరు అనుభవించాలి అంటే రక్షణ అను శిరస్త్రాణమును మీరు కలిగి ఉండాలి. ఈ రక్షణ మనలను కాపాడడమే కాకుండా మనకు మంచి ఆలోచనలు, మంచి తలంపులు ఇస్తూ చక్కగా విశ్వాస జీవిత యాత్రలో బలముగాను ధైర్యముగాను అనేక మందికి మాదిరికరముగా మిమ్మల్ని ఉంచిద్దని దేవుని సేవకునిగా తెలియపరుస్తున్నా. ఈరోజు అనేక మంది జీవితంలో రక్షణ లేకుండా వారు ఎన్నో చేస్తున్నారు. ఆఖరికి ఎండ్ ఆఫ్ ద లైఫ్ దే ఆర్ గెట్టింగ్ జీరో రివార్డ్. అందుకే రక్షణను నిర్లక్ష్యము చేయకూడదు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున ఈ సమస్యలను, ఈ శోధనలను, ఈ నిందలను, అవమానములను మనం పక్కన పడేసి ప్రభు వైపు చూద్దాం, ప్రభుతో గడుపుదాం. ఎందుకంటే దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? దేవుని కార్యాలు చూడాలి అంటే రక్షణ అనేది చాలా ప్రాముఖ్యం. ఈరోజు
నా జీవితంలో ఆ రక్షణ వల్లే ఈరోజు ఇంత భద్రత కలిగిన జీవితాన్ని, సంరక్షణ కలిగినటువంటి ఒక పరిస్థితులను మనము కలిగి జీవిస్తున్నామని దేవుని సేవకునిగా మీకు తెలియపరుస్తూ, మీ జీవితంలో రక్షణ అను శిరస్త్రాణమును కలిగి ఉండుట వలన మీ తలంపులు, మీ ఆలోచనలు, మీ యొక్క బుద్ధి బలముగా ఉంటుంది. అందుకే బుద్ధిమంతులైతే ఆకాశ మండలమందు జ్యోతుల వలె ఉంటారు. మరి స్థిరమైన బుద్ధిని కలిగి మనం ఉండాలి. ఆ బుద్ధి బలం చాలా గొప్పదని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ, మీ జీవితంలో రక్షణ అనేటువంటి శిరస్త్రాణమును కలిగి ఉన్నప్పుడే మీరు సాతాను యొక్క ఆలోచనలను, సాతాను యొక్క తలంపులను జయించగలుగుతారని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ, మీ జీవితాన్ని ఒక చక్కని శ్రేష్టమైనటువంటి అభివృద్ధిలోనికి తెచ్చుకోమని దేవుని సేవకునిగా మిమ్మల్ని కోరుకుంటూ, దేవుడు తన మాటల మన ఎన్నికలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.